అందరి రామ్నగర్ అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు చెల్లెలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను జంగాల్పల్లి గ్రామం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మీకు చెప్పేది ఒకటే చెప్తున్నా. నేను దాదాపుగా 2 సార్లు మా భార్యను గెలిపించిండ్రు, ఒకసారి సర్పంచ్గా, ఒకసారి ఎంపీటీసీగా. ఇప్పుడు కూడా మీరు ఏంటంటే నేను తిరుగుతూ దండం పెట్టుకుని నచ్చిన తప్ప ఎవరిని కూడా ఇప్పటివరకు రామ్నగర్లో ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఒక్కరిని కూడా 10 ఏళ్ళు నేను ఉన్నా కానీ కేసుల్లో పాలు చేయలేదు, ఎక్కడ ఏం చేయలేదు. కానీ రాత్రి నేను అనుకోకుండా రామ్నగర్కి వచ్చిన తప్పేందంటే మనోళ్ళే కదా, వాళ్ళని తీసుకొచ్చి ఇంటికాడ పడగొడదాము, గొడవ ఎందుకు, నేను ఒక ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇంటికాడ నుంచి చేసుకోపోతారు. వేసుకోపోకుండా అందరి మనోళ్ళే, వాళ్ళు కూడా మనోళ్ళని తీసుకురావడం నాకు తప్పైంది. నన్ను మామూలుగా కాకుండా 4-5 గుండాలను తీసుకొచ్చి కొట్టేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ గుండాలు మీ రామ్నగర్కు భయపడి నన్ను కొట్టడం జరిగింది. దయచేసి మీకు ఒకటే చెప్తున్నా, నేను మీ అండగా ఉంటా, మీ గుండెల్లో ఉంటా. నేను ఎప్పుడు అయినా ఏ ఫోన్ చేసినా ఏ రాత్రి అయినా మీతోనే ఉంటా. దయచేసి నన్ను అధిక మేరతో గెలిపానని కోరుకుంటున్నాను.